महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 26వ తారీఖు నుంచి మే 26 నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ముఖ్యంగా మనకి ఇక్కడ కుజరాహుల సంచారం అనేది మీనరాశిలో జరగటం, బుధుడు మేషరాశిలోను, రవి గురు శుక్రులు వృషభంలోను, కేతువు కన్యలోను, శని కుంభరాశి మూల త్రికోణంలోనూ సంచారంలో ఉంటూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా, అలాగే ధనస్సు మకర కుంభ మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఆధారంగా ఇక్కడ ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చెప్పుకుందాం. అలాగే కుజదోషం అంటూ ఉంటాం. సో కాబట్టి అసలు ఆ కుజదోషం అంటే ఏంటి, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం ఈ సండే స్పెషల్ టాపిక్, ఆదివారం ఉదయం 10 గంటలకి సండే స్పెషల్ టాపిక్ ఏదైతే చెప్పుకుంటున్నామో దానిలో చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ వీడియో కూడా ఆదివారం మీరు చూడవచ్చు. మేషరాశి వారికి సంబంధించి మనం చూద్దాం. మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. మంగళ బుధ గురు శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి ఈ వారం కొంచెం ఎక్కువ, వారం ప్రారంభం కొంచెం శ్రమ అధికంగా కనిపిస్తుంది. సో అదేవిధంగా ఈ రాశికి చూసినట్టయితే కనుక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరంగా కనిపిస్తుంది. ఏదైతే మేషరాశి వారికి ఎక్కువ స్ట్రెయిన్ అనేది ఏర్పడటం, అంటే ఒక లాంగ్ జర్నీ, సో దూర ప్రాంత ప్రయాణాలు కానీ, సో దూర ప్రాంత ప్రయాణాలు చేసినప్పుడు కలిగేంత అలసట కానీ వీరికి కనిపిస్తుంది. ఏదైతే కుజరాహుల యుతి వీరికి 1000 స్థాన సంచారంలో మేషరాశి వారికి ఇక్కడ జరుగుతూ ఉందో, ముఖ్యంగా ఈ విషయమే వీరికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువగా ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం రాశ్యాధిపతే మేషరాశికి చాలా వరకు కూడా కొంతవరకు మరి లో లెవెల్ సిగ్నల్స్లో ఉన్నారు. కాబట్టి సో తప్పకుండా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంత ఈ సమయంలో తక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కుజనవగ్రహ శాంతి మంత్రాన్ని ఎంతవరకు చేసుకుంటే మేషరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆయన దర్శనం ఎంతగా చేసుకుంటే తప్పకుండా అంత ఫలితం, అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా రికవరీ అనేది వీరికి కనిపిస్తూ ఉంది. ఈ రాశికి 1000 స్థానంలోని కుజరాహుల ఇది జరుగుతుంది. కాబట్టి ఒక ఎక్స్పెన్సెస్, ఖర్చులు అనేవి కూడా ఆరోగ్యపరంగా మెడికల్ బిల్స్గా కావచ్చు, లేకపోతే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కావచ్చు, కొన్ని పరిస్థితుల రీత్యా కావచ్చు, ఖర్చులు అనేవి మాత్రం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీ తోబుట్టువులు, మీ సిబ్లింగ్స్, మీ రిలేటివ్స్, మీ బంధువులు ఇక్కడ ఈ వారు వచ్చి మిమ్మల్ని కలిసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో ఈ రాశికి అలాగే ఆర్థికపరమైన విషయాల్లో తప్పకుండా మంచి ఫైనాన్షియల్గా పాజిటివ్ రిజల్ట్స్ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి మారిన గురుని ప్రభావం, అలాగే ద్వితీయ స్థానంలో చక్కగా సంచారంలో ఉన్న గురు శుక్రుల యుతి ఏదైతే ఉంది ఈ రాశి వారికి తప్పకుండా మంచి ఫలితాన్ని అందించే విధంగా గురు శుక్రుల యొక్క యుతి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇక్కడ ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ వీళ్ళేంటంటే ధన సంపాదన, ధన సముపార్జన, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల, వీటి నిమిత్తమై
వీళ్ళు ఎక్కువగా మనీ సరే ఇప్పుడు సంపాదించుకునే టైం వచ్చిందనో, సో ఇప్పుడు ఇలా చేస్తే మనకు కొంచెం ఆర్థికంగా కలిసి వస్తుందనో అలాంటి విషయాల పట్ల ఎక్కువగా శ్రమ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో చూసినట్టయితే కనుక ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల్లో వీళ్ళు చాలా వరకు కూడా ప్రొఫెషనల్ గ్రోత్ గురించి, ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కటం కోసం, అలాగే ఏదైతే జాబ్ వీళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళ కెరీర్లో కొంత ప్రయోజనాత్మకమైన విషయాల కోసం వీళ్ళు చాలా వరకు కష్టపడడం అనేది మనం ఇక్కడ గమనించదగిన విషయం. గురు, శుక్రవారాల్లో కూడా తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక బట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ విషయం ఏదైతే ఉందో కొంచెం ప్రాఫిట్ అండ్ గెయిన్స్ గురించి, సో అలాంటి వాటి విషయాల్లో అది సంతానపరంగా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా సో కొంచెం నాన్ సింక్గా ఉండే ఆస్కారాలు ఉన్నప్పటికీ బట్ అల్టిమేట్గా ఇక్కడ శని యొక్క సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నందువల్ల కొద్దో గొప్ప మీకు చివరికి కొంచెం మానసికమైన ఫ్లక్చువేషన్ వచ్చినా కూడా బట్ పర్లా ఎంతో కొంత మనకి ప్రయోజనాత్మకంగానే జరిగింది అనే విధంగా సిచ్యువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు మేషరాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదే రకంగా ఈ రాశి వారికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చూసుకునే వాళ్ళు ఈ సమయంలో ఎవరైతే ఉంటారో మీ కుటుంబ పరంగా, కుటుంబం నుంచి ఎవరైనా చూసుకున్నట్టయితే కనుక కుటుంబం వైపు నుంచి సో మీకు ఇక్కడ సంబంధాలు అనేవి కలిసి వచ్చే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. వారాంతానికి వచ్చేసరికి మాత్రం ఈ వారాంతానికి మాత్రం మేషరాశి వాళ్ళు తప్పకుండా టెన్షన్, టెన్స్డ్ మైండ్, కొంచెం చాలా వరకు కూడా ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచన ఉండే ఆస్కారాలు, సమ్ ఎక్స్పెన్సెస్ విషయానికి సంబంధించి ముఖ్యంగా మీ హెల్త్ గురించి కావచ్చు. సో ఈ కన్సర్న్స్ మనం ఏదైతే ఫస్ట్ నుంచి చెప్పుకున్నామో దాని గ్రావిటీ అనేది వారాంతానికి కొంచెం పెరుక్కుంటూ వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వారాంతానికి మాత్రం సో ఇక్కడ హెక్టిక్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం అనేది చాలా మంచిది. అల్టిమేట్గా ఈ రాశి వారికి సంబంధించి మాత్రం కుజరాహువుల యుతి వ్యయ స్థానంలో ఉంది. సో అదే వీళ్ళకి మోస్ట్ ప్రాబ్లమాటిక్గా ఉన్న ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వారాంతానికి చంద్రుడు కూడా వ్యయ స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి తప్పకుండా వారాంతానికి మాత్రం కొంత ఆవేశపూరిత నిర్ణయాలు, ర్యాష్ డ్రైవింగ్ కానీ, అలాగే బూజింగ్, తాగి నడపడాలు కానీ, బండ్లు నడపడాలు కానీ ఇలాంటివి చేయకుండా ఉండటం మంచిది. అలాగే కుజదోషం అంటూ ఉంటాం. సో కాబట్టి అసలు ఆ కుజదోషం అంటే ఏంటి, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం ఈ సండే స్పెషల్ టాపిక్, ఆదివారం ఉదయం 10 గంటలకి సండే స్పెషల్ టాపిక్ ఏదైతే చెప్పుకుంటున్నామో దానిలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ వీడియో కూడా ఆదివారం మీరు చూడొచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి చూస్తే కనుక రాశిలో శుక్రుడు, లాభంలో కుజుడు, లాభంలో రాహువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది రాశి వారికి. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే వృషభ రాశి వారికి మనం చూస్తే ఆది సోమవారాల్లో చంద్రుని యొక్క అష్టమ స్థాన సంచారం. సో ఇక్కడ చాలా వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి సమ్ సడన్ సిచ్యువేషన్స్ ఇన్ ఫ్యామిలీ అనేవి ఎదురయ్యే ఆస్కారాలు వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ పరిణామాల రీత్యా ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా ఏర్పడే కొన్ని ఈ మార్పులు రీత్యా కొంతవరకు వీళ్ళు సమ్ టెన్స్ ఫీలింగ్ అనేది ఆది సోమవారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఈ 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. సో అలాగే ఈ రాశికి చూసినట్టయితే కనుక బుధుని యొక్క సంచారం కూడా వ్యయ స్థాన సంచారంలో ఉండటం. కాబట్టి కొంత సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ కానీ, సడన్గా
ఎక్స్పెండిచర్స్ కానీ ఫ్యామిలీ పరంగా అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఈ రాశి వారికి సంబంధించి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ర్యాష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏదో కొంచెం మనకు లాభం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది అని మీరు చేసి ఉండొచ్చు. బట్ వాటి విషయంలో కూడా అది కొంచెం ఖర్చుతో కూడుకున్న ఇన్వెస్ట్మెంట్ అయి ఉంటుంది. సో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా షేర్స్లో కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసింది తప్పకుండా అది కొంతవరకు ఎక్స్పెన్సెస్గా కన్వర్ట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే సంతానానికి సంబంధించి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి సంబంధించి సంతానంకి సంబంధించిన విషయాల్లో కొన్ని ఎడ్యుకేషన్ గురించిన విషయాల్లో ఎక్కువగా ఆలోచనలు వీళ్ళు మనం పిల్లల ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు సరిగ్గా చెప్తున్నారా లేదా, ఇక్కడ పిల్లలు ఏదో కంప్లైంట్లు ఇస్తూ ఉండటం ఇలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే మనం ఎక్కడన్నా జాయిన్ చేసే వాళ్ళని వాళ్ళు ఏదో చెప్తారని ఏమో సరిగ్గా చెప్పట్లేదు అన్నట్టుగా పరిస్థితులు కొంచెం ఉండే ఆస్కారాలు ఉంటూ ఉన్నాయి. సో అలాగే ఈ సమయంలో మీ ఫ్యామిలీని కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా వృషభ రాశి వారికి కలిగే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా సడన్ జర్నీస్ అనేవి కొంత మీ హెల్త్కి సంబంధించి అప్ అండ్ డౌన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో కూడా చంద్రుని యొక్క నామస్థాన సంచారం. సో ఇక్కడ చాలా వరకు ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ప్లేస్ చేంజెస్ అనేవి ఉండే ఆస్కారాలు, ప్లేస్ చేంజెస్ అవుతామేమో అనే ఒక రకమైన ఫియర్ వీరికి ఇక్కడ ఎక్కువగా వృషభ రాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే చాలా జాబ్లో కూడా కాంప్రమైజ్ అయిపోయి చాలా వరకు కూడా సరే ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఇలాగే ఈ జాబుని ఎంత రిస్ట్రిక్టెడ్గా ఉన్నా కూడా మనం చేసుకుంటూ వెళ్ళాల్సిందనే విధంగా అంత ఒత్తిడిని కూడా తట్టుకొని ఆ ఒత్తిడిని ఫేస్ చేసుకుంటూనే వృషభ రాశి వాళ్ళు ప్రొఫెషన్ కెరీర్లో వీళ్ళు ముందుకు వెళ్ళే పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూసినట్లయితే కనుక చంద్ర కుజ రాహుల యుతి లాభస్థాన సంచారంలో మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంత ప్రాఫిట్ వస్తాయని మీరు అనుకున్నప్పుడు కానీ ఆ వచ్చిన ప్రాఫిట్ని ఎలా యూటిలైజ్ చేయాలి అనే విషయాల్లో మాత్రం సరిగ్గా మీరు దాన్ని యూటిలైజ్ చేయలేకపోవడం అనే విషయం కూడా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ విషయాల్లో వృషభ రాశి వారికి సంబంధించి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీరికి మెయిన్గా బుధుడి వ్యయ స్థాన సంచారం, రవిగురుల రాశి సంచారం ఇవి కొంచెం అననుకూలంగా ఉన్న పరిస్థితులు కాబట్టి సో ఏదైతే ఈ బుధుడికి తప్పకుండా ద్వితీయ పంచమాధిపతిగా బుధుడి యొక్క వ్యయ స్థాన సంచారం ఏదైతే ఇక్కడ జరుగుతుందో బుధుడు తప్పకుండా ఈ రాశి వాళ్ళు కొంత బుధవారం పూట ఒక కేజింపావు పెసలో ఒక గ్రీన్ క్లాత్ దానం చేసిన, వినాయకుడి ఆలయాన్ని దర్శించుకున్న, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్న వీళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి గురు రవిల యొక్క యుతి ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రెస్ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి దేవానాంచ ఋషీనాంచ కొంచెం గురు నవగ్రహ శాంతి మంత్రాన్ని కూడా మీరు చదువుకోవటం వల్ల మానసికంగా చాలా వరకు మీ మీద ఎదురయ్యే స్ట్రెస్ కనిపిస్తూ ఉంది. కాబట్టి దాని నుంచి మీరు బయటపడే ఆస్కారాలు ఉంటాయి. కొంచెం సడన్ చేంజెస్ అనేవి మీ నెత్తి మీదకి వస్తూ ఉంటాయి. సో ఇవే మీకు కొంచెం ఇబ్బందిగా మారుతుంటాయి. సో కాబట్టి అక్కడ గురువారం పూట మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకున్న, గురు నవగ్రహ శాంతి మాత్రం చదువుకున్న ఈ సమయంలో మంచిది. అలాగే కుజదోషం అంటూ ఉంటాం. సో కాబట్టి అసలు ఆ కుజదోషం అంటే ఏంటి, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం ఈ సండే స్పెషల్ టాపిక్ ఆదివారం ఉదయం 10 గంటలకి సండే స్పెషల్ టాపిక్ ఏదైతే చెప్పుకుంటున్నామో దానిలో చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ వీడియో కూడా ఆదివారం మీరు చూడొచ్చు. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి దశమంలో రాహువు, లాభంలో బుధుడు, వ్యయంలో శుక్రుడు
3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, శని 3 రోజులు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి మనం చూస్తే కనుక చాలా వరకు కూడా మిథున రాశి వారు ఎక్కువగా ఒక 20 రోజులు, ఒక 2 వారాల నుంచి కూడా మీటింగ్ సమ్ పర్సన్స్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ, వాళ్ళ నెట్వర్క్ సర్కిల్ కానీ, సో కొన్ని చేంజెస్ గురించి, కొన్ని జాబ్ చేంజెస్ కావచ్చు, కొన్ని అవసరార్థం కావచ్చు, సో వాళ్ళ ఫ్రెండ్స్ని హెల్ప్ అడగటం కానీ, తెలిసిన నెట్వర్క్ సర్కిల్ని ఎక్కువగా కనెక్ట్ అవ్వటం కానీ మనకి ఇక్కడ మిథున రాశి వారికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి చూస్తే ఆది, సోమవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక అక్కడ ఉన్న గురుడు కూడా 1000 స్థానంలో సంచారంలో ఉంటూ ఉన్నారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా మార్పులు, చేర్పులు అనేవి ఎదురయ్యే సమయంగా మిథున రాశి వారికి సమయాన్ని మనం చెప్పొచ్చు. సో అదేవిధంగా ఈ ఎదురయ్యే మార్పులు మనకి పాజిటివ్గా మారితే పర్వాలా అని నెగిటివ్గా ఉన్నట్టయితే కనుక మరి తప్పకుండా మనకి సాయం కోసమో లేకపోతే ఏదన్నా అవసరం కోసమో ఇంకోళ్ళు మనం ఆశ్రయించాల్సి వస్తుంది, వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది అన్న విధంగా మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఇక్కడ మీరు చేసుకునే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక మంగళ, బుధవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చాలా వరకు హెక్టిక్గా ప్రెషరు, ఒక స్ట్రెయిన్, ఒక స్ట్రెస్ అనేది మిథున రాశి వాళ్ళు పడటం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఫాదర్, నాన్నగారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, వీళ్ళు చాలా వరకు కష్టించి, వీళ్ళు చాలా శ్రమ చేసి దాని గురించి ఎన్నో ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి సంబంధించి. కానీ ఈ యొక్క సమయంలో వీళ్ళకి మాత్రం ఏదో ఒక తెలియని భయం అనేది మాత్రం మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. మన జీవితంలో ఎదగగలమా, గ్రోత్ ఉంటుందా, మనకు లక్ కలిసి వస్తుందా, అదృష్టం ఏమన్నా ఉందా అనే విషయాల్లో అనేకమైన ప్రశ్నలు మిథున రాశి వారికి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వారికి ఉద్యోగం, ప్రొఫెషన్ ఒక యుద్ధంలాగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కుజరాహుల యుతి ఈ రాశి వారికి దశమ స్థానంలో నడుస్తూ ఉండటం. సో దీని ద్వారా వృత్తిపరమైన విషయాల్లో చికాకు, ఫ్రస్ట్రేషను, ఎవడన్నా కదిలిస్తే అనవసరంగా వాళ్ళ మీద ఎక్కువగా ఇక్కడ కుజరాహుల యుతి మెయిన్గా ఏంటంటే ప్రొఫెషన్ పరమైన విషయాల్లో చాలా వరకు కూడా ఒక చిన్నపాటి యుద్ధ వాతావరణమే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ కూల్ మైండ్తో ప్రొఫెషనల్లీ జాబ్ చేసే చోట మిగతా వాళ్ళతో అంత గొడవ పెట్టుకునే తత్వం కాకుండా కొంత ఆవేశం వచ్చినా కూడా దాన్ని అలా కొంచెం కంట్రోల్ చేసుకోవటం అనేది ఈ సమయంలో మంచిది. ఎందుకంటే ఉద్యోగ స్థానం, దశమ స్థానం అంత అనుకూలంగా లేని సమయం కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ అనవసరంగా మీ యొక్క ఫ్రస్ట్రేషన్తో అనవసరంగా అది జాబ్లో చిన్నపాటి డిస్టర్బెన్స్ని తోటి వాళ్ళతో కలిగజేసే ఆస్కారాలు, దాని ద్వారా వృత్తిపరంగా కొన్ని అప్ అండ్ డౌన్స్ కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా కుజరాహులు దశమంలో ఉండటం, అలాగే గురువు యొక్క సంచారం కూడా 1000 స్థానాల్లో ఉండటం, ఇవన్నీ మనకి ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్నాం కాబట్టి సమయానుకూలంగా మాత్రమే వ్యవహరించాల్సిన అవసరం మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మిథున రాశికి ముఖ్యంగా దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, గురువుగా కొలిచే దేవాలయాన్ని గురువారం పాటు మీరు దర్శించుకోవటం చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. అదే ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి తోబుట్టువుల నుంచి కొన్ని ఖర్చులు కావచ్చు, తోబుట్టువులకి సంబంధించిన విషయాల ద్వారా మీకు కూడా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రెయిన్ కావచ్చు, రిలేటివ్స్ నుంచి కానీ, కొలీగ్స్ నుంచి కానీ కొన్ని ఖర్చులు వీళ్ళ ద్వారా ఇటువైపు కనిపిస్తున్నాయి. కాబట్టి జాబ్, బిజినెస్ అండ్ యువర్ సిబ్లింగ్స్, ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ సిరీస్ లాగా మిథున రాశి వారికి నడుస్తూ ఉంది. సో ఇక్కడ దూర ప్రాంతాల్లో వివాహ సంబంధాలు చూసుకునే వాళ్ళకి, దూర ప్రాంత ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి, అబ్రాడ్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అక్కడ జాబులు కానీ వ్యాపారాలు విస్తరించడానికి కానీ ఈ సమయంలో
కొంత అనుకూలమైన వాతావరణం అనేది మాత్రం మిథున రాశి వారికి ఈ విషయంలో కనిపిస్తుంది. సో రవికి కూడా తప్పకుండా రవి ద్వాదశ నామాలు చేసుకోవడం వల్ల మిథున రాశి వారికి ఇంకా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కుజదోషానికి సంబంధించి ముఖ్యంగా కుజదోషం అంటే ఏమిటి చాలామంది మనం చెప్పుకుంటుంటాం, బట్ ఆ కుజదోషం అంటే ఏంటి అనే దానికి సంబంధించి సండే స్పెషల్ టాపిక్లో మనం చెప్పుకున్నాం ఈ ఆదివారం 10 గంటలకు. సో ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. సో కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కేతువు, దశమంలో బుధుడు, లాభంలో గురుడు, లాభంలో రవి, లాభంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి ఏదైతే వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ నూతనంగా కానీ మీరు ఇనిషియేట్ చేసే పనులు ఏవైతే ఉంటాయో ఆ పని మీద మీ యొక్క చక్కగా కాన్సన్ట్రేషన్ ఉంటే కనుక తప్పకుండా ఆ పని మీకు మంచి ఫేవర్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలే కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఆది, సోమ, మంగళ, బుధ, సో 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి వారం ప్రారంభం 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు అనుకూలిస్తున్నాడు. అదే రంగా ఆ రాశ్యాధిపతి గురుడు లాభస్థానంలో ఉన్నారు, లాభస్థానంలో గురుడు అనుకూలిస్తున్నారు. సో ఇక్కడ ఏదైతే ట్రబుల్స్, ప్రాబ్లమ్స్, డైలీ రొటీన్ ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్, వివాదపరాలు, కోర్టు కేసులు ఇలాంటివి మీకు ఏదైతే ట్రబుల్గా కనిపిస్తాయో అలాంటి సిచ్యువేషన్స్ని చాలా వరకు మీరు చక్కగా ఎదుర్కొని ముందుకు వెళ్ళి వాటి మీద విజయం పొందే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఎలా అయితే ఈ రాశికి చంద్రుని యొక్క సంచారం ఇంకా 6వ స్థానంలో నడవటం, సో రుణరోగ శత్రుస్థానంలో చంద్రుని యొక్క సంచారం వల్ల ఆరోగ్యాభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత మెరుగుదల అనేది కనిపిస్తుంది. అదేవిధంగా తప్పకుండా ఈ గెయిన్ త్రూ యువర్ ఎనిమీస్, మీ శత్రువుల వల్ల, మీ ప్రాబ్లమ్స్ వల్ల, మీ కాంపిటీటర్స్ వల్ల, మీకు వస్తున్న ప్రాబ్లం వల్లే మీరు లాభపడే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశికి సంబంధించి 10వ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి చక్కగా 10మంలో బుధుడి యొక్క సంచారం, 6మంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో గురు, రవిల, శుక్రుల యొక్క సంచారం, మరి తప్పకుండా ఈ సిచ్యువేషన్ ఇప్పుడున్న ప్లానెటరీ పొజిషన్ ఉద్యోగ పరిణామాలకు సంబంధించిన విషయాల్లోనూ, మీ యొక్క డైలీ రొటీన్లో మీకు ఉన్న టార్గెట్స్ విషయాల్లోనూ, తద్వారా మీకు రావాల్సిన గుర్తింపు, రికగ్నేషన్ విషయంలోనూ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తీసుకొచ్చే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. మంగళ, బుధవారాల్లో వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం సో ఏదో ఒక అనిశ్చితి ఏదో రూపంలో మనకు ఉంటానే ఉందిరా అనుకునే విధంగా వివాహానికి సంబంధించి మ్యారిటల్ లైఫ్లో కానీ వ్యాపార సంబంధిత విషయాల్లోని పార్ట్నర్షిప్స్ విషయాల్లో సో ఈ విధమైన సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఏదో ఒక తెలియని భయం, వీటి విషయాల్లో మాత్రం వెన్నంటే ఉండే ఆస్కారాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో ఈ రాశికి సంబంధించి చూసినప్పుడు ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఏదో ఒక తేడా 4 రోజుల నుంచి, 2 నెలల నుంచి, 3 నెలల నుంచి కనిపిస్తూనే ఉంది. ఏదో ఒక తేడా మనకి సమ్ డిస్టర్బెన్స్ ఏదో క్రియేట్ చేస్తూ ఉంది అన్నట్టుగా ఈ 2 రోజులు గురు శుక్రవారాలు 2 రోజులు కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఆ విషయమే ఫైనాన్షియల్గా కానీ, ఫ్యామిలీగా కానీ, హెల్త్ పరంగా కానీ సడన్ కొన్ని ఖర్చులు, సమ్ టెన్స్డ్ మైండ్ అనేది గురు శుక్రవారాల్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి వారాంతంలో చూసినట్టయితే భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో రవి, కుజ, చంద్రుల యొక్క యుతి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అలాగే కొంచెం ఖర్చులు, ఎక్స్పెన్సెస్ విషయంలో కూడా ఫ్యామిలీ బర్డెన్స్ అవనేయండి, లేకపోతే కొన్ని మీకున్న బాధ్యతలు రీత్యా వచ్చే ఖర్చులు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా వరకు కూడా కొంచెం ర్యాష్గానే కొంచెం ఖర్చులయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం చాలా ఆవేశపూరితంగా వీళ్ళ మైండ్ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సేమ్ కర్కాటక రాశి వారికి సంబంధించి ఆరోగ్య పరిస్థితుల రీత్యా, తండ్రి గారి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా కొంత ఇక్కడ ఫ్లక్చువేషన్ అనేది కొంత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది.
ఈ రాశికి ముఖ్యంగా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో తప్పకుండా వీళ్ళకి ఏంటంటే చేస్తే ఓకే, చేశాక తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని ఒక విధమైన సందేహం మాత్రం అది తప్పకుండా మీ వెన్నంటే ఉండి నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ చేసే విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా వరకు కూడా డెప్త్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రాశికి అష్టమ శని దోషం, కుజరాహుల భాగ్యస్థాన సంచారం ఈ రెండు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం అష్టమ శనికి చాలా మంచిది. సో అదేవిధంగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం ద్వారా భాగ్యస్థానంలో కుజరాహు చంద్రుల యొక్క యుతి ద్వారా ఏర్పడుతున్న ఇక్కడ భాగ్య హాని అనేది ఏదైతే ఉందో దానికి తప్పకుండా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ దానికి సంబంధించి దొరికే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం కుజదోషం అని చెప్పుకుంటూ ఉంటాం. సో కుజదోషం అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది దాని ప్రభావం మనం ఈ ప్రతి సండే చెప్పుకునే సండే స్పెషల్ టాపిక్లో 10ంటికి చెప్పుకుంటున్నాం. సో ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. సింహరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ వారం వీరికి అనుకూలిస్తున్న గ్రహం దశమంలో సంచారంలో ఉన్న రవి గ్రహం యొక్క అనుకూలత సింహరాశి వారికి మాత్రం ఈ ఒక్క గ్రహం మాత్రమే అనుకూల ఫలితాన్ని ఇస్తూ మిగతా 8 గ్రహాలు కూడా కొంత ప్రతికూల ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది కొంచెం రివర్స్లో సిచ్యువేషన్స్ ఉంటాం కానీ లేకపోతే అనుకున్న పని కొంచెం లేట్ అయ్యే ఆస్కారాలుగా ఉన్నాయి. కాబట్టి చాలా వరకు కూడా ఫ్రస్ట్రేషన్కి గురవ్వకుండా ఏంటి పని ఎంతసేపు పడుతుంది అనుకోకుండా, అనుకున్న పని అవ్వలేదు ఏంటంటే డిసప్పాయింట్ అవ్వకుండా సింహరాశి వాళ్ళు ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్న మాట మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి చూసినట్టయితే కనుక 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర. సో ఇక్కడ ఈ 4 రోజులు కూడా ఈ రాశి వారికి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ సింహరాశి వారికి దశమ స్థానంలో రవి యొక్క సంచారం ఉంది కాబట్టి ప్రొఫెషనల్గా సంబంధించి జాబ్ అండ్ కెరీర్కి సంబంధించిన విషయాల్లో సో కొంతవరకు కూడా వీళ్ళు ఈ మంత్ చాలా కీలకంగా వీళ్ళకి వెరీ ఇంపార్టెంట్ మంత్గా వీళ్ళు ఉండే ఆస్కారాలు ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే సమ్ ఇంపార్టెంట్ వర్క్స్ ఈ సమయంలోనే సింహరాశి వారికి మేజర్గా అంటే మనం జాబ్ చేస్తూ ఉంటాం కానీ ఆ జాబ్ చేసే చోట మనకు సంబంధించిన పని ఒకసారి మనకు కొంచెం ఎక్కువగా అలర్ట్ అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి వీళ్ళకి మెయిన్ వర్క్ అనేది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఈ వర్క్ చేసే పరిస్థితుల్లో ముఖ్యంగా చంద్రుని పంచమ స్థాన సంచారం ఇక్కడ ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక చేసిన వర్క్కి సంబంధించి క్రియేటివిటీ ఏదైతే ఉందో అది చాలా హార్డ్షిప్, స్ట్రెస్, ఓవర్ స్ట్రెంత్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చేసిన పని ఎవడు మెచ్చుకోవట్లేదు అని మనం ఎవరిని అనటానికి లేదు ఇక్కడ. ఎందుకంటే మనం చేసిన పని మనకి నచ్చే ఆస్కారాలు ఉంటాయి కానీ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అలాగే బుధుడి భాగ్యస్థాన సంచారం రెండు కూడా అంత అనుకూలించే అంశాలు కాదు కాబట్టి సో ఓకే మనం చేసిన పనిని మన క్రియేటివిటీ ఏదైతే ఉందో ఆ క్రియేటివిటీ మీకు నచ్చితే సరిపోతుంది అనుకోవద్దు. అది ఎదుటి వాళ్ళకి కూడా నచ్చే విధంగా ఉండడానికి ట్రై చేస్తే సమయంలో మంచిది. అంటే మీరు చేసే పని మీకు నచ్చడం కాదు ఎదుటి వాళ్ళకి కూడా, అంటే ఎదుటి వాళ్ళు అంటే మన పక్కనోడికి అక్కర్లా, బాస్కి సంబంధించి ఓకే ఇది బాగానే ఉంది అనేటట్టు చేస్తే బాగుంటుంది. సో అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ సో కొన్ని అబ్స్టెకల్స్ ఏవో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావటం వాటిని ఓవర్కమ్ అవ్వాల్సి వస్తూ ఉండటం లాంటివి కనిపిస్తున్నాయి. అదేవిధంగా జీవిత భాగస్వామికి లైఫ్ పార్ట్నర్, భార్య భర్త లైఫ్ పార్ట్నర్కి సంబంధించి ఆరోగ్యంలో అప్పుడప్పుడు చిన్న వెలితి, ఏదో ఒక వెలితి అప్పుడప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి అడపా వస్తూ ఉంటాయి. సో అలాంటివే ఇప్పుడు కూడా కొంత కనిపిస్తూ ఉన్నాయి. సో గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు మెయిన్గా
సో వ్యాపారానికి సంబంధించిన చాలా విషయాల్లో చాలా రిస్ట్రిక్షన్స్, నెమ్మదిగా వ్యాపారం మందకొడిగా ఉందా, స్పీడప్ అవుతుందా, నెమ్మదిగా నడుస్తుందా అనే విషయాల మీద ఎన్నో ఆలోచనలు అనేవి మీకు ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకి సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా వ్యాపారానికి తీసుకునే డెసిషన్స్లో కూడా గురు శుక్ర వారాల్లో లాస్ లేకుండా, ఇక్కడ వేస్ట్ ఆఫ్ టైం కాకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వారాంతానికి చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆరోగ్య పరిస్థితుల విషయంలో మాత్రం సింహరాశి వారికి కొంచెం జాగ్రత్తలు అవసరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హిమోగ్లోబిన్ కావచ్చు, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, అలాగే ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్కి సంబంధించి చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాల్లోనూ, ర్యాష్ డ్రైవింగ్, అలాగే షార్ట్ టెంపర్డ్ డెసిషన్స్, ఆవేశపూరితంగా చేయకపోవటం, ఇలాంటివి వారాంతానికి మాత్రం చాలా మంచిదిగా కనిపిస్తుంది. ఎందుకంటే చంద్ర కుజ రాహుల యుతి ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఉందన్న విషయాన్ని గమనించి, సో ఆ వారాంతంలో మాత్రం చాలా వరకు కూడా కుటుంబ రీత్యా, ఫైనాన్షియల్ రీత్యా ఏర్పడుతున్న కొన్ని పరిస్థితుల రీత్యా మాత్రం కొంత ఆవేశపూరితంగా మీకుండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఈ సిచ్యువేషన్స్ పరంగా సింహరాశి వారికి సంబంధించి కొంత వీళ్ళు వారాంతానికి మాత్రం కొంచెం కుజరాహులు అయితే అష్టమ స్థాన సంచారం నడుస్తుంది కాబట్టి దుర్గామాత ఆరాధన తప్పకుండా, ఇక్కడ కుదిరితే కుజుడికి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవటం వల్ల అనేకమైన చిన్నపాటి ఏమన్నా డిస్టర్బెన్సెస్, ప్రమాదాలు లాంటివి ఏమైనా ఉంటే కొంచెం చిన్నపాటివి అవి చక్కగా ఈ యొక్క దానాల ద్వారా వాటిని మనం నివృత్తి చేసుకోగలుగుతాం. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కుజ నవగ్రహ శాంతి మంత్రం, రాహు నవగ్రహ శాంతి మంత్రం నిత్యం చదువుకోవడం కూడా సింహరాశి వారికి చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. సో అలాగే మనం కుజదోషం అని చెప్పుకుంటాం. అసలు ఆ కుజదోషం అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది దాని ప్రభావం అనేది ఈ సండే స్పెషల్ టాపిక్. ప్రతి సండే చేసుకుంటున్నాం కదా స్పెషల్ టాపిక్. ఉదయం 10 గంటలకి ఆ వీడియో కూడా వస్తుంది. సో అది కూడా చూడొచ్చు మీరు. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో శని, అష్టమంలో బుధుడు, భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి చక్కగా కనిపిస్తూ ఉంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శనివారాలు, సో 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక వారం ప్రారంభం చంద్రుని యొక్క సంచారం చతుర్థం నుంచి వృత్తిపరంగా వచ్చే మార్పులు చేర్పుల విషయంలో చాలా ఎమోషన్ ఫీల్ అయ్యే ఆస్కారాలు వీళ్ళు కనిపిస్తున్నాయి. సో ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ప్రొఫెషన్ అండ్ హెల్త్ ఈ రెండింటి పరంగా చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్లో కొంచెం టెన్స్డ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అనే ఒక రకమైన ఇది. బట్ డెఫినెట్గా ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక భాగ్యస్థానంలో గురువు గారు ఉన్నారు, భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం ఉంది. సో తప్పకుండా ఇక్కడ ఇంక్రీజ్మెంట్ ఆఫ్ వెల్త్, భాగ్యస్థానంలో గురు శుక్రుల యొక్క సంచారం తప్పకుండా కన్యారాశి వారికి ఒక మంచి పుషప్ అండ్ అది లిఫ్ట్ ఇవ్వాలి. కాబట్టి తప్పకుండా ఆర్థికపరమైన విషయాల్లో మీకు ఇక్కడ ఎంతో కొంత సేవింగ్స్ని మీకు మిగిల్చే విధంగా, సేవింగ్స్ పెరిగే విధంగా, ఆర్థిక ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్న గురు శుక్రుల యొక్క యుతి మీకు ఎంతో కొంత వెల్త్ పరంగా మీకు సపోర్ట్ చేసే విధంగా, ముఖ్యంగా ఫాదర్ సపోర్ట్ కావచ్చు, నాన్నగారి సపోర్ట్ కావచ్చు, పిత్రార్జితం కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ చేసుకునే వాళ్ళకి, ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసుకునే వాళ్ళకి ఇక్కడ మాత్రం సిచ్యువేషన్స్ కొన్ని చేంజెస్ వచ్చి ఆ చేంజెస్ త్రూ మీకు ఇక్కడ మంచి జరిగే ఆస్కారాలు కొంత కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూసినట్టయితే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి సంబంధించి పిల్లల ఆరోగ్య రీత్యా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లోనూ కొన్ని పాటి చిక్కులు వచ్చినా వాటిలన్నింటినీ మీరు తప్పకుండా ఓవర్కమ్ అవ్వగలుగుతారు. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. కోర్టు కేసులు కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, కొన్ని వివాదపరమైన విషయాలు కావచ్చు, డైలీ రొటీన్లో మీకు ఎదురయ్యే అనేకమైన ఆరోగ్య సమస్యల నుంచి
ఇక్కడ మీకు మీకు ఎదురయ్యే కాంపిటీటర్స్, శత్రువుల దాకా ప్రతి విషయాన్ని కూడా మీరు తప్పకుండా ఓవర్కమ్ అయ్యే మంచి అవకాశం, దానికి తగ్గ స్ట్రెంగ్త్ కన్యరాశి వారికి కనిపిస్తుంది. వారాంతానికి మనం చూసినప్పుడు ఈ రాశికి మెయిన్గా ఏంటంటే చాలా వరకు కూడా కొంత డామినేటింగ్ ఇష్యూస్ రేజ్ అవటం వల్ల మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అది ఫ్యామిలీలో కుటుంబ సభ్యులతో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, లేకపోతే జాబ్ చేసే చోట మీ పక్కన ఉన్న కొలిక్తో కావచ్చు. అప్పటిదాకా బాగా మాట్లాడుకున్న వాళ్ళు కూడా క్లోజ్ రిలేషన్ సఫర్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ విషయమే ముఖ్యంగా ఈ రాశికి, ముఖ్యం కన్యారాశికి పావగ్రహణ కుజుడు రాహుతో కలిసి సప్తమ స్థానంలో ఉంటాం. నాట్ ఇండికేటింగ్ వెరీ గుడ్ ఫర్ అవర్ బిజినెస్ పార్ట్నర్షిప్ అండ్ బిజినెస్ అండ్ అవర్ క్లోజ్ రిలేషన్షిప్స్. సో కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్గా ముందుకు వెళ్తూ అన్నెసరిగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని మంచి రిలేషన్ని చెడగొట్టుకోకుండా మీరు ట్రై చేయటం అనేది ఇక్కడ మీ ముందు మానవ ప్రయత్నంగా మీరు చేయాల్సిన బాధ్యతగా కనిపిస్తూ ఉంది. కన్యారాశి వారికి ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్ళ అనుకూలత విషయంలో కానీ, సమ్ డామినేటింగ్ ఇష్యూస్ వల్ల కానీ కొంతవరకు ఏంటంటే సమ్ డిస్టర్బెన్సెస్ మీ పక్కన ఉన్న వాళ్ళతోనే వచ్చే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కుజనవగ్రహ శాంతి మంత్రం, అదేవిధంగా ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి శ్రీకృష్ణుని ఆరాధన ఎక్కువ చేసుకోవటం, ఇక దుర్గామాత ఆరాధన, రాహుకి దుర్గామాత ఆరాధన, కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే ధరణీ గర్భ సంభూతం, అర్ధకాయం మహావీరం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల చాలా వరకు కూడా మీ దగ్గర వాళ్ళతోనే మీకు ఏర్పడుతున్న అనేకమైన డిస్టర్బెన్సెస్ అనేవి ఈ సమయంలో తగ్గుముఖం పట్టి అనవసరంగా రిలేషన్స్ పాడవకుండా, వ్యాపారం దెబ్బతినకుండా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో ఈ కన్యరాశి వాళ్ళు ఈ రెమెడీస్ తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం కుజదోషం అని చెప్పుకుంటూ ఉంటాం. సో అసలు అది ఏంటి, దాని ప్రభావం ఎంతలా ఉంటుంది అనేది మనం సండే స్పెషల్ టాపిక్కి సండే ఆదివారం మనం 10ంటికి చెప్పుకుంటున్నాం కదా, దానిలో కూడా ఆ వీడియో వస్తుంది, అది కూడా చూడొచ్చు. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు ఇక్కడ షష్టమంలో కుజుడు, షష్టమంలో రాహువు, అలాగే అష్టమంలో శుక్రుడు. మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఇక్కడ యోగిస్తుంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక 3వ స్థానం నుంచి కూడా చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవటం ఈ వారం. పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కానీ మీరు పెట్టే ఎఫర్ట్స్, మీరు చేసే హార్డ్షిప్ అంతా కూడా ఇక్కడ ముఖ్యంగా ఎనీ రిస్క్ టేకింగ్ అనేది ఈ సమయంలో తులారాశి వారికి సంబంధించి చాలా వరకు కూడా, అంటే కొన్నిసార్లు మనం ధైర్యం చేయొచ్చు, కానీ ధైర్యం చేసి తీసుకునే డెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సో ధైర్యంగా స్టెప్ వేసే ఏ విషయమైనా సరే, ఎందుకంటే ఈ రాశికి 3యంలో చంద్రుని యొక్క సంచారం ఉండగా ముఖ్యంగా గురు, రవిల యొక్క సంచారం అష్టమ స్థాన సంచారంలో ఉంది రాశి వారికి. కాబట్టి చాలా వరకు మీరు రిస్క్ చేసి తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు కూడా మీకు మెంటల్ టెన్షన్ కలిగించే విధంగా ఉండే ఆస్కారాలు ఈ సమయంలో మనకి కనిపిస్తుంది. అలాగే సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించిన విషయాలు కానీ, కోర్టు కేసులకి సంబంధించిన విషయాలు కానీ, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ సంబంధించిన విషయాలు కానీ, ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల పట్ల కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అష్టమ స్థానంలోనే రవి యొక్క సంచారం, గురుని యొక్క సంచారం, అలాగే లగ్నాధిపతి, రాశ్యాధిపతిని శుక్రుడు కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు. బట్ అది ఓన్ హౌస్ అయినప్పటికీ కూడా కొంచెం 8th హౌస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. కాబట్టి కొన్ని ఏవైనా ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఫ్యామిలీ సంబంధించిన విషయాల్లోనూ కావచ్చు, అలాగే కొన్ని షార్ట్ జర్నీస్, సమ్ సడన్ జర్నీస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు కూడా తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి
మంగళ బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం అనేది నడుస్తుంది. ఈ చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ముఖ్యంగా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇష్యూస్ విషయానికి సంబంధించి చాలా వరకు కూడా సో ఇక్కడ వీళ్ళ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ సంతానపరంగా కానీ ప్రాపర్టీస్ రిలేటెడ్గా కానీ ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎమోషన్ని క్రియేట్ చేసే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా స్లోగా ఉంది గ్రోత్, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, మీరు పెట్టుకున్న ప్రతి పని కూడా చాలా స్లోగా వర్కౌట్ అవుతుంది అనే ఫీలింగ్ తులారాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. వారాంతానికి కుజ రాహువుల యుతి వీటికి షష్టమ స్థానంలో జరుగుతుంది మేజర్గా ఈ రాశి వారికి సంబంధించి. సో అలాగే ఎంతైనా కుజరాహువులు షష్టమ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి ఈ కుజుడు మార్స్ ద ఫైటర్ ప్లానెట్ అండ్ రాహు ఆల్సో ద సమ్ ఎలిఫిక్ ప్లానెట్ రెండూ కూడా కలిసి షష్టమ స్థానంలో ఉంటాం. ఇది కొంతవరకు శత్రు విజయాన్ని కలిగించే విధంగా మీకు ఏవైతే ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారో కాంపిటీటర్స్ కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, డైలీ రొటీన్లో ఎదురవుతున్న అనేకమైన ఇబ్బందులు కావచ్చు, వాటి నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా ఈ కుజరాహుల యుతి ముఖ్యంగా డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, అపోనెంట్స్ అండ్ శత్రువుల పైన విజయం సాధించడానికి మీకు ప్రాబ్లమాటిక్గా మారిన ప్రతి సిచ్యువేషన్స్ని దాటుకుని మీరు ముందుకు వెళ్ళడానికి తప్పకుండా ఈ సమయం మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందనటంలో ఎటువంటి సందేహం కూడా తులారాశి వాళ్ళకి లేదు. కాబట్టి ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో పార్ట్నర్కి సంబంధించి కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి భార్య భర్తకు సంబంధించిన హెల్త్ విషయంలో కావచ్చు కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో ఈ తులారాశి వారికి మెయిన్గా సప్తమ స్థానంలో కూడా బుధుడి యొక్క సంచారం ఉండటం ఇక్కడ ప్రవాసానికి సంబంధించి స్టేట్ టు స్టేట్ ఆర్ సమ్ ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, ఎందుకంటే షార్ట్ జర్నీస్, సడన్ షార్ట్ జర్నీస్, అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా యాక్టివేట్ అవుతున్నాయి తులారాశి వాళ్ళకి. ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ ఉండే ఆస్కారాలు తులారాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి సంబంధించి మేజర్ మనం చెప్పుకోదగింది అష్టమ రవి దోషం. అష్టమ రవి యాక్చువల్గా రవి ఆరోగ్యకారకుడు, ఉద్యోగకారకుడు కూడా. అలాంటి రవి కొంచెం అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం రెండింటికి కూడా ఇంపాక్ట్ కాబట్టి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, శివాలయాన్ని దర్శించుకోవటం, అలాగే గురుబలం తగ్గుతూ ఉంది కాబట్టి గురువు గారికి దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. సో ఇంకా మనం కుజదోషం అని చెప్పుకుంటూ ఉంటాం. అసలు ఏంటి కుజదోషం, ఏంటి దాని ప్రభావం అనేది ఈ సండే స్పెషల్ టాపిక్ 10ంటికి ప్రతి సండే చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ సండే స్పెషల్ టాపిక్లో చెప్పుకుంటున్నాం. సో అది కూడా మీరు చూడొచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, అలాగే లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వారికి సంబంధించి. సో ఇక్కడ చూస్తే కనుక వృశ్చిక రాశి వారికి ధనస్థానంలోనే చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభం మొదలవుతూ ఉంది. ఇక్కడ కొన్ని ఆరోగ్య పరిస్థితుల రీత్యా, ఫ్యామిలీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాలకి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, సో ఏదైనా కొన్ని వీటికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఖర్చులు అనేవి వారం ప్రారంభం వృశ్చిక రాశి వారికి మెయిన్ హైలైటెడ్గా వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక తప్పకుండా ఆర్థిక పరంగా ఒక రకమైన వృద్ధి అనేది కొంచెం డెవలప్మెంట్ కానీ, ఫ్యామిలీ ఓరియంటెడ్గా డిస్ప్యూట్స్ ఏవైతే భార్యాభర్తల మధ్య, లైఫ్ పార్ట్నర్స్ మధ్య వచ్చాయో అవి కొంచెం నెమ్మదిగా హీల్ అయ్యి మళ్ళీ ఒకళ్ళొకళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఇక్కడ పెరిగే ఆస్కారం అనేది మనకు కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక సిబ్లింగ్స్, మీ తోబుట్టువుల విషయమే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మీ యొక్క మానసిక ప్రశాంతతకి మీ తోబుట్టువులే ఇక్కడ మెయిన్. వాళ్ళ యొక్క తీరు, వాళ్ళ వ్యవహరించే శైలి,
వాళ్ళ ఇంపాక్ట్ మీ మీద బాగుంటే మీకు హ్యాపీనెస్ ఉంటుంది. లేకపోతే మీ హ్యాపీనెస్ అనేది త్రూ యువర్ తోబుట్టులు, మీ సిబ్లింగ్స్ మీద ఆధారపడి ఉండే ఆస్కారాలు, రిలేటివ్స్, బంధువులకి సంబంధించి కావచ్చు, తోబుట్టువులకి సంబంధించి కావచ్చు, ఆధారపడి ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి నడుస్తూ ఉంది. సో ఇక్కడ వీరికి మేజర్గా వృత్తిపరమైన విషయాల రీత్యా ఈ రాశి వారికి సంబంధించి చాలా హెక్టిక్గా షెడ్యూల్ అనేది ఉంటాం. చాలా వరకు కూడా వీళ్ళ బాస్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దీని పరంగా వృత్తిపరంగా డైరెక్ట్గా ఇక్కడ మీ యొక్క ఇమీడియట్ హెడ్సే ఇన్వాల్వ్ అయ్యి ఆ వర్క్లో ఉండటం వల్ల డైరెక్ట్గా ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతని, అలాగే అటు సేమ్ కొంత మీ యొక్క మ్యారిటల్ లైఫ్లోకి సంబంధించిన విషయాల్లో కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది కొంచెం డిస్టర్బ్డ్గా, కొంచెం మ్యారిటల్ లైఫ్లో సౌఖ్యాన్ని తగ్గించే విధంగా ఉద్యోగ పరిస్థితులు అనేవి ఉండటం, అది మీకు కొంచెం డిస్టర్బెన్స్గా, కొంచెం మానసికంగా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండటం అనేది మనకి ఇక్కడ గమనించదగిన విషయం. సో వారాంతానికి చూస్తే కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కుజరాహులు అయితే పంచమ స్థానంలోనే జరుగుతుంది. సో సంతానపరంగా పిల్లలకి సంబంధించిన విషయాల్లో అందరూ కూడా కొంచెం హాలిడేస్ ఏమో ఇంట్లో ఉంటారు. కొంచెం అల్లరి చేసే పిల్లలు అయితే 4 దెబ్బలు ఎక్కువ తినే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పిల్లల్ని కొట్టకుండా పాపం వాళ్ళకి, ఎందుకంటే పంచమ స్థానంలో కుజరాహులు ఉన్నారు కాబట్టి కొంచెం మొండిగా కూడా ప్రవర్తించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ సమయంలో లవ్ లైఫ్, సంతానానికి సంబంధించిన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఈ విషయాల్లో కొంత అగ్రెసివ్గా కాకుండా, కొంత ఆవేశపూరితంగా కాకుండా కొంచెం ప్లెజెంట్గా పీస్ఫుల్ మైండ్తో డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం వృశ్చిక రాశి వారికి మెయిన్గా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఏంటంటే మెయిన్ అర్ధాష్టమ శని, అలాగే సప్తమంలో రవి శుక్రుల యొక్క సంచారం. సో ఇది మెయిన్గా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి వ్యాపార పరంగా కానీ, మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ ఈ రవి శుక్రుల యొక్క సంచారం ఉన్న, బట్ ఇప్పుడు కొంచెం మెరుగుదలగా కనిపిస్తూ ఉంటుంది. గురువు గారి యొక్క స్థాన మార్పు జరిగింది కాబట్టి కొంచెం ఫ్యామిలీకి సంబంధించిన ఒడిదొడుకులు, అలాగే సంతానానికి సంబంధించి మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ స్టార్ట్ అవడం అనేది మొదలవుతుంది నెమ్మదిగా. సో ఈ రాశికి ఇంకా మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే, వివాహ శుభకార్యాలు చూసుకునే విషయంలో సో నెమ్మదిగా మొదలు పెట్టుకోవచ్చు, ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. సో ఏదైనా సరే నెమ్మదిగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వృశ్చిక రాశి వారికి ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా అర్ధాష్టమ శనికి తప్పకుండా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి. అదేవిధంగా రవి శుక్రుల యొక్క సప్తమ స్థాన సంచారం ఇక్కడ మేజర్గా వీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొంచెం బిజినెస్కి సంబంధించి, ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించి, అలాగే మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో. సో ఇక్కడ జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం ఎక్కువ చదువుకోవటం వల్ల, అలాగే చక్కగా రవికి గోధుమ పాయసం, సో చక్కగా గోధుమ పిండితో ఆవు నెయ్యి, ఆవు పాలు, అలాగే బెల్లం కలిపి పొద్దున్నే సూర్యునికి చూపించి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరూ తీసుకున్నట్టయితే కనుక ఈ పార్ట్నర్షిప్ రిలేటెడ్, క్లోజ్ రిలేషన్స్ రిలేటెడ్గా అండ్ మ్యారిటల్ లైఫ్లో వస్తున్న డిస్టర్బెన్స్ అనే వాటికి తప్పకుండా ఇది ఈ రవి యొక్క ఎఫెక్ట్, మెలిఫిక్ ఎఫెక్ట్ అనేది తగ్గే ఆస్కారాలు ఉంటాయి. సో ఇంకా ఈ కుజదోషం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అసలు ఏంటి కుజదోషం, దీనికి సంబంధించిన విషయాలను మనం ఈ సండే స్పెషల్ టాపిక్ 10ంటికి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ వీడియో కూడా మీరు చక్కగా చూడవచ్చు. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి తృతీయంలో శని, షష్టమంలో రవి, 2 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వారికి మనం సంబంధించి చూస్తే కనుక. సో ఇక్కడ ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుని యొక్క రాశి సంచారం, రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. ముందు 2 రోజులు కూడా, వారం ప్రారంభానికి ముందు 2 రోజులు కూడా తప్పకుండా ఒక తీవ్రమైన టెన్సు, ఒక శ్రమ, ఆలోచనలు, నిద్రపట్టని తత్వంగా ఉండే ఆస్కారాలు వారం ముందు రోజుల్లో కనిపిస్తున్నాయి. బట్ వారం ప్రారంభం సో ఓకేలే అమ్మాయ మొత్తానికి కొంచెం మైండ్ కొంచెం రిలాక్స్ అయ్యింది,
కొంచెం ఆ ఆలోచన తగ్గింది. ఏ విషయం గురించి అయితే మీరు ఆలోచిస్తుంటారో అది మీ యొక్క ప్రస్తుత పరిస్థితులు బట్టి ఉంటుంది. సో కాబట్టి ఏదైనా కొంచెం వాన వెలిసి వెళ్ళినట్టుగా వారం ప్రారంభం అయితే మొదలవబోతుందని చెప్పటం మెయిన్గా. సో అదేవిధంగా ఇక్కడ రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ బుధుడు కూడా ఈ రాశి వారికి సంబంధించి పంచమ స్థాన సంచారంలో ఉన్నారు. వృత్తి వ్యాపారాలకి సంబంధించి కుజుడంట బుధుడు ఉంటాం, బుధుడేమో అక్కడ కుజుడేమో మళ్ళీ అర్ధాష్టమంలో ఉంటాం. ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న వ్యాపార పరంగా చూసినా ఉద్యోగ పరంగా చూసినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, అగ్రెసివ్నెస్, కొంచెం ఆవేశంతో కూడిన ఒక ఎమోషను ఇవి మాత్రం క్యారీ ఆన్ అవుతూ ఉంటాయి ధనురాశి వాళ్ళు. ఇది కొంచెం వీళ్ళు ఈ విషయంలో కొంచెం ఈ విషయాలు తెలిసాయి కాబట్టి న్యూట్రలైజ్ చేసుకోవాల్సిన అవసరం మీ మైండ్ సెట్కి ఉంది. సో ఇక్కడ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ద్వితీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. అంతేనా ఏలినాటి శని కంప్లీట్ అయిపోయినా కూడా ఏవో ఒకటి మనకి ఇంకా కొన్ని లోపాలు అనేవి ఉన్నాయి అనేది కొంచెం వాస్తవంగా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో దీని పరంగా రిలేటివ్స్కి సంబంధించో, సిబ్లింగ్స్కి సంబంధించో, తోబుట్టువులకో, కొలీగ్స్కో, తెలిసిన వాళ్ళకో, దగ్గర వాళ్ళకో అలాగా డబ్బులు ఖర్చు అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో తప్పవు. సిబ్లింగ్స్, తోబుట్టువులు ఎవరన్నా వాళ్ళకి అవసరం అంటే మరి ఖర్చు పడే తప్పదు. రిలేటివ్స్కి సేమ్ అంతే. మనకు దగ్గర వాళ్ళు కాదనలేని పరిస్థితులు. సో ఈ విధంగా ఏంటంటే కొంచెం మీరు వాళ్ళకి వాల్యూ ఇవ్వటం వల్ల ఎక్కువగా రిలేటివ్స్కి, సిబ్లింగ్స్కి సంబంధించి సో షార్ట్ జర్నీస్ వల్ల కానీ వీటి వల్ల కానీ ఏంటంటే వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్స్పెన్స్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ ఎప్పుడైతే శని తృతీయ స్థాన సంచారంలో ధనురాశికి ఉన్నారో, సెకండ్ లార్డ్ ఇన్ యువర్ సెకండ్ హౌస్, తప్పకుండా మీరు పెట్టే విల్ పవరు, చేసే శ్రమ, పెట్టే హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి. ఇవన్నీ మీ వెల్త్ని పెంచుతాయి. ధైర్య సాహసాలతో మీరు చక్కగా తీసుకునే డెసిషన్స్ ధైర్యంగా ముందుకేసి ఈ సమయంలో మిమ్మల్ని చాలా వరకు మనీగా, ఫైనాన్షియల్గా చాలా వరకు మీకు డెవలప్మెంట్ని ఇచ్చే ఆస్కారాలే ఉంటాయి. అంటే ఈ రాశి వారు ఇక్కడ చూస్తే రాశాధిపతి షష్టమంలో ఉంటాం, కొంతవరకు ఎంత ఇబ్బందికరంగా ఉంటాం. ఇక్కడ మనం కొంచెం అది వాస్తవంగా గ్రహించాల్సిన విషయం. ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ అవి అయ్యే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల పట్ల కొంచెం కేర్ తీసుకుంటూ ఇక్కడ నుంచి ధనురాశి వాళ్ళు వెళ్లాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. ఒక వారాంతానికి చూస్తే కనుక నెమ్మదిగా ఈ గ్రావిటీ మనం ఏదైతే చెప్పుకున్నాం అర్ధాష్టమ కుజరాహుల యుతి ఇక్కడ ముఖ్యంగా పెట్టుకున్న ప్రతి ఎక్స్పెక్టేషన్ కూడా ఇక్కడ చాలా వరకు కూడా ఒక రకమైన ఎమోషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అటు డొమెస్టికల్గా కూడా కుటుంబ పరిస్థితులకి, డొమెస్టికల్ లైఫ్, గృహ పరిస్థితులకి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి, వెహికల్స్ కానీ, గృహ పరిస్థితులకి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సో ఇలాంటి చాలా మ్యాటర్స్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుండటం వల్ల ఒక రకమైన అగ్రెసివ్నెస్తో కూడిన ఒక ఆ ఎమోషన్ అనేది గృహపరమైన విషయాలు రీత్యా మీకు గ్రావిటీ ఈ వారం పెరుగుతూ వెళ్ళే ఆస్కారాలు ప్రాపర్టీస్కి సంబంధించి కానీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎమోషన్ని మనం వారాంతానికి, ముఖ్యంగా వారాంతంలో ర్యాష్ డ్రైవింగ్స్, వెహికల్స్ నడిపేటప్పుడు కొంచెం కేర్గా ఉండటం, మదర్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మదర్కి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ఇన్నర్ పీస్, మీ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో రకమైన ఎమోషన్ అండ్ అగ్రెసివ్నెస్ ఇవి కొంచెం ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ధనురాశి వారికి కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ముందుకు వెళ్ళకపోవటం అనేది ఇక్కడ కొంత అంటే అంత సజావుగా వేసే అడుగులు కొంచెం మనకి చక్కగా స్ట్రైట్గా మనకి అలా వెళ్ళిపోతుంటే బాగుంటుంది. బట్ ఏంటి అన్కంఫర్టబుల్గా ఉండటం వల్ల వృత్తి వ్యాపారాల విషయంలో అది కొంచెం గృహపరంగా కూడా కొన్ని డిస్టర్బెన్స్ వచ్చేవాటికి నేను ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో కూడా వీళ్ళు నన్ను డిస్టర్బ్ క్రియేట్ చేస్తున్నారు అని ఒక రకమైన ఎమోషను, దానిలోనే ఒక ఆవేశం అనమాట. సో ఇలాంటివి క్యారీ ఆన్ అయ్యే ఆస్కారాలు ధనురాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి సంబంధించి మెయిన్గా ఇంకా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో ప్రజెంట్ వాళ్ళకి నచ్చిన మ్యాచ్ దొరికే ఆస్కారాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. సో ఏదైనా అర్ధాష్టమంలో ఉన్న కుజరాహులకి తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, అలాగే ధరణీ గర్భ సంభూతం, కుజన ఉగ్ర శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ఈ రాశి వారికి లగ్నాధిపతి షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి దేవానాంచ ఋషినాంచ ఇక్కడ తప్పకుండా
గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వీళ్ళకి చాలా వరకు కూడా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచే విధంగా ఉంటుంది. ఇది నెమ్మదిగా అవసరం అవుద్ది కూడా. సో అలాగే మనం కుజదోషం అని చెప్పుకుంటూ ఉంటాం. సో అసలు ఏంటి కుజదోషం, దాని ఎఫెక్ట్స్, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రతి సండే మనం స్పెషల్ టాపిక్ చెప్పుకుంటున్నాం. ఈ ఆదివారం కూడా 10 గంటలకి కుజదోషం గురించి, అసలు దాని ప్రభావం గురించి చెప్పుకుంటున్నాం. సో చక్కగా ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. మకర రాశికి సంబంధించి చూద్దాం. మకర రాశికి తృతీయంలో కుజుడు, తృతీయంలో రాహు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురుడు, పంచమంలో శుక్రుడు. మొత్తంగా ఈ రాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా చక్కగా ఇక్కడ మనం చూసినప్పుడు 5 గ్రహాల యొక్క అనుకూలత, కుజ, రాహు, బుధ, గురు, శుక్రుల యొక్క అనుకూలత నవగ్రహాల్లో తప్పకుండా మకర రాశి వాళ్ళు ఎంత ఏలినాటి శని ఉన్నా ఇప్పుడు జస్ట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వండి. ఏ విషయం మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టారో ఆ విషయాన్ని కొంచెం చక్కగా మీరు అచీవ్ చేయడానికి ట్రై చేయండి. ముందడుగులు వేయండి. మీరు ముందడుగులు వేస్తే తప్పకుండా కాలం కూడా ఇంకో 2 అడుగులు మిమ్మల్ని ముందుకు వేసే విధంగానే ఉందని మకర రాశి వాళ్ళకి చెప్పచ్చు. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. కాబట్టి మంగళబుధ శనివారాలు, మంగళబుధ శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది ఈ రాశి వారికి, అయినప్పటికీ కూడా ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే కొన్ని పనులు స్ట్రక్ అయిపోయి ఉండటం, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో రావాల్సిన మనీ కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఓరియంటెడ్గా చేసిన మనీ కావచ్చు, ముఖ్యంగా ఎదురు చూస్తున్న విషయాలు ఇవి కొంచెం చంద్రుడు 1000 స్థానం ఉండడం, పంచమంలో రవ్వ ఉండడం. సో దీనివల్ల ఏంటంటే మీకు రావాల్సిన దానికేను కొంత ఈ డిస్టర్బెన్స్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ రాశి వారికి అయినా కూడా గురు శుక్రుల యొక్క పంచమ స్థాన సంచారం తప్పకుండా సంతాన పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇక్కడ అండ్ వీటికి సంబంధించి మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లో కావచ్చు తప్పకుండా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా వరకు ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు ముహూర్తాలు లేవు. ఎందుకు లేవు? అదే గురు శుక్ర మోడాలు వెంటనే కలిసి వచ్చి అక్కడ హస్తంగత్వ యోగం ఏదైతే ఏర్పడిందో, సో దీనివల్ల ఏంటంటే శుభ ఫలితాలు అనేవి మీ సంతానానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ పొందలేకపోతున్నారు. దాని మీద ఎక్కువ ఆలోచన, అరే ఇది టైం అనుకున్నానే ఇంకా ఈ పని అవ్వట్లేదు ఏంటి అనే ఆలోచనతో వారం ప్రారంభం అనేది మొదలయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో తీవ్రమైన ఆలోచనలు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కూడా ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకి వారం ప్రారంభం కనిపిస్తుంది. ఇక మంగళ బుధవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఈ రాశి వారికి ఉంది. ముఖ్యంగా ఈ రాశికి చంద్రుడు రాశి సంచారం ఓకే, మీ లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామికి సంబంధించి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే సమయంలో సో మీరు చక్కగా అంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే ఏలినాటిస్ అని కొంచెం నడుస్తూ ఉండి లాస్ట్ ఫేజ్లో ఉన్నందువల్ల ఎనీ లైఫ్ పార్ట్నర్స్ మధ్య ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని కలవటానికి, మీ యొక్క జీవిత భాగస్వామి భార్య ఆర్ భర్త కలవటానికి కొంత వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి కొంచెం ఆ అప్రోచ్ అయ్యే విషయంలో సో కొంత మీరు కనుక కొంచెం చొరవ చూపిస్తే వాళ్ళు కూడా కొంచెం కలిసే ఆస్కారాలు, ఇన్ కేస్ ఎవరి మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంటే ఇక్కడ ఆ యొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో తప్పకుండా వాళ్ళే మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే అట్ ద సేమ్ టైం వ్యాపారంలోనూ భాగస్వామ్యాల గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా ఆఫర్స్ కానీ సో మీ యొక్క ఎఫర్ట్ లేకుండానే ఇప్పుడు వాళ్ళుగా కొన్ని ఆఫర్స్ కూడా మీకు వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి ఏదైతే మకర రాశి వారికి ఏలినాటి అని ఎండింగ్ ఫేజ్ ఇక్కడ జరుగుతుంది. సో కాబట్టి ఫైనాన్షియల్ విషయాల్లోనూ, ఆర్థికపరమైన విషయాల్లోనూ, ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ కొన్ని ఎక్స్పెన్సెస్, సడన్ ఎక్స్పెన్సెస్ హెల్త్ పరంగా కూడా ఎదురయ్యే ఆస్కారాలు ఈ వారం గురు శుక్రవారాల్లో మనకు కనిపిస్తుంది. వారాంతానికి చూస్తే కుజరాహుల యొక్క యుతి తృతీయ స్థానంలో ఉంది. సో కాబట్టి ఇక్కడ చేసే షార్ట్ జర్నీస్ ఏవైతే ఉంటాయో, చేసే ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవి చేస్తారు కానీ పెద్ద వాటి వల్ల అంత ప్రతిఫలం ఉండే ఆస్కారాలు
ఉండే ఆస్కారాలు, షార్ట్ జర్నీస్లో ఎందుకు చేసామా అనేటట్టు ఉండే ఆస్కారాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశికి సెల్ఫ్ ఎఫర్ట్స్, హార్డ్షిప్, ఏదైనా కష్టపడి పనిచేసే విషయాల్లో ఏవైతే ఉంటాయో దానిలో రాటు తేలిపోయి ఉంటారు. ఎంతటి కష్టాన్నైనా ఇటు పడడానికి రెడీగా ఉంటారు. దానికి తగ్గట్టు తప్పకుండా ఒక మంచి ధైర్యాన్ని కూడా మకర రాశి వాళ్ళు ఈ సమయంలో కలిగి ఉంటారనడంలో ఎటువంటి డౌట్ లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కుజ రాహుల్ ఇన్ థర్డ్ హౌస్. సో ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే రవి పంచమంలోను, శని ద్వితీయంలోనూ ఉంటాయి. ఈ రెండింటి వల్ల ఏంటంటే మనీ కాంబినేషన్స్ అయిన రెండు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వచ్చే డబ్బులు కావచ్చు, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఏ విషయంలోనూ మనీ పరంగా కావచ్చు, రెండిట్లో కూడా లో లెవెల్ రిజల్ట్స్ ఉంటున్నాయి. శనికి చక్కగా తైలాభిషేకం చేసుకుంటే వెళ్ళాం ప్రతి శనివారం. నీలాంజన సమాభాసం, వాక్ స్థానంలో శని ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంత డైటింగ్ అవి కూడా చేస్తూ ఉంటారు, కొంచెం ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతుంటారు. బట్ వాక్ స్థానంలో ఉన్న శనికి తప్పకుండా నీలాంజన సమాభాసం చదువుకున్న, ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకున్న, రవికి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం వల్ల పంచమ స్థానంలో ఉన్న రవికి తప్పకుండా మంచి ఇష్టంతో ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, లవ్ లైఫ్ విషయాల్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ పంచమ రవి దోషం ఏదైతే ఉందో అది కొంచెం మీకు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. అలాగే కుజదోషం అంటూ ఉంటాం. సో కాబట్టి అసలు ఆ కుజదోషం అంటే ఏంటి, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం ఈ సండే స్పెషల్ టాపిక్, ఆదివారం ఉదయం 10 గంటలకి సండే స్పెషల్ టాపిక్ ఏదైతే చెప్పుకుంటున్నామో దానిలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ వీడియో కూడా ఆదివారం మీరు చూడొచ్చు. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి అర్ధాష్టమంలో శుక్రుడు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. సో మిగతా 8 గ్రహాలు కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎప్పుడైతే శుక్రుని యొక్క సంచారం మాత్రం అనుకూలంగా ఉండి మిగతా 8 గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయో, సో ఏదైనా పని అనుకున్నా కొంచెం ఎప్పుడవుతుందో ఈ పని అనుకుంటూ ఉన్నట్టున్న కొన్ని సందర్భాలు కానీ, సిచ్యువేషన్స్ కానీ, సో ఓకే కాలం మనకి కొంచెం అంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేయట్లేదు అన్న విషయాన్ని కొంచెం గ్రహించి, సో ఆ డిసప్పాయింట్మెంట్స్ని వదులుకొని, సో సమయం వస్తుంది, కంగారు పడక్కర్లేదు అనుకున్న తీరుగా మీరు ముందుకు వెళ్తే కనుక ఏ విషయంలో కూడా మీకు డిసప్పాయింట్మెంట్ ఉండదు. కొన్ని విషయాల్లో ఎందుకు ఈ పని అవ్వట్లేదు అనే దాని మీద ఎక్కువగా మదన పడుతుంటారు. బట్ నథింగ్ టు వర్రీ. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి సంబంధించి కొంచెం గ్రహాల ప్రతికూలత ఎక్కువగా ఉంది. అనుకూలించే గ్రహాలు అసలు ఒకటే ఉంది కాబట్టి అక్కడ ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నా కూడా మరి పరిస్థితులు కొంచెం మనకు సహకరించాలి కదా. ఈ రాశికి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే ఈ రాశి వారికి సంబంధించి చంద్రుని యొక్క లాభస్థాన సంచారం, లాభంలో చంద్రుడు అనుకూలిస్తాడు. అలాగే అక్కడ గురువు గారు కూడా ఈ రాశికి సంబంధించి అర్ధాష్టమంలో శుక్రుడితో కలిసి ఇతుకట్టు ఉన్నారు. సో చాలా వరకు కూడా కుంభరాశి వారికి వీళ్ళ యొక్క పూర్తి కాన్సన్ట్రేషను, ఆలోచనలు, వ్యవహారాలు అన్నీ కూడా ప్రాపర్టీస్, గృహానికి సంబంధించి, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, వాహనాలకు సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించే ఎక్కువగా వీళ్ళ యొక్క ప్రస్తుత పరిస్థితులు అనేవి నడుస్తూ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంటికి సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించి ఏదైనా కొనే విషయంలో కావచ్చు, గురు శుక్రుల యొక్క ఇతి ఇక్కడ అర్ధాష్టమంలో ఉండటం వల్ల హోమ్ డెకరేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రాపర్టీస్ రిలేటెడ్గా కావచ్చు. అంటే అర్ధాష్టమంలో కూడా రవి ఉండటం వల్ల ఇప్పుడు మనకి సాధారణంగా ముహూర్తాలు లేవు. ఎందుకు లేవు అంటే ఈ మే, జూన్, ఈ జూలైలో ముఖ్యంగా ఏంటంటే ఇదే ఏదైతే గురుమౌఢమి, శుక్రమౌఢమి, రవికి గురు శుక్రులిద్దరు కూడా అస్తంగత్వమే ఉంటాం. సో కాబట్టి ఇక్కడ రవి యొక్క అర్ధాష్టమ సంచారం ఏదైతే ఉందో మీరు ఇంటి మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా చాలా విన్ సిచ్యువేషన్స్లో చాలా తగ్గించుకొని కొంతవరకు ఇంతే మన సాటిస్ఫాక్షన్ అనుకునే విధంగా అంత ఆలోచించుకుంటే ఇంతే అనే విధంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి అర్ధాష్టమ రవి దోషం వల్ల. సో దీనివల్ల కొంత డొమెస్టికల్గా కుటుంబానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్, ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ శుక్రుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, మంచి యోగకారకుడు కుంభరాశికి. అలాంటిది అర్ధాష్టమంలో సంవత్సరం తర్వాత వచ్చాడు, ఇంటికి సంబంధించి, ఇంట్లో మెంటల్ పీస్కి సంబంధించి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాడు. సేమ్ టైం అర్ధాష్టమ రవి దోషంగా ఉంది కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ అయిపోయాయి అక్కడ పాపం.
అదేవిధంగా ఈ రాశికి మంగళ బుధవారాల్లో వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అక్కడ మనకి కనిపిస్తుంది. సో ఏదైతే ఈ రాశి వారికి మనకి చూసినప్పుడు మెయిన్గా ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో పిల్లలు ఆడుకునేటప్పుడు కొంచెం కేర్ తీసుకోవడం, జాగ్రత్త తీసుకోవటం, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే సంతానపరమైన విషయాలు, ఇక్కడ పిల్లలకి సంబంధించిన విషయాలు ఫ్యామిలీ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు. ఓన్లీ పిల్లల రీత్యా, పిల్లల గురించి ఆలోచన, పిల్లలకి సంబంధించిన విషయాలు టోటల్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని హీట్గా మార్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఎవరిది తప్పు ఏంటి అనేది కాకుండా అందులోనూ కొంచెం ఇక్కడ మనకి సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలు ఆడుకునే విషయంలోనూ, వాటిలోనూ, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలోనూ, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయంలోనూ ఎక్కువగా ఓన్లీ సంతానపరమైన విషయాల పట్లే కుటుంబంలో ఈ కుజరాహోల యుతి ఒకటి ఉంది కదా ఆల్రెడీ, అది కొంచెం ఏంటంటే ర్యాష్ డిబేట్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కుటుంబ పరంగా క్రియేట్ చేస్తున్నాయి. సో అలాగే రావాల్సిన మనీ కానీ ఇక్కడ ర్యాష్ టెండెన్సీతో కొంత మనీ స్పెండింగ్ కానీ, ర్యాష్గా మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో చాలా పరిస్థితుల్లో మనీ ర్యాష్నెస్ అండ్ మీరు వాయిస్ను ఉపయోగించేటప్పుడు కూడా, స్పీచ్ను ఉపయోగించేటప్పుడు కూడా, మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువ ర్యాష్గా లేకుండా చూసుకోవాల్సిన అవసరం. థ్రోట్కి సంబంధించిన సమ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి వాటి విషయాల్లోనూ, మనీకి సంబంధించిన విషయాల్లో కొంత ర్యాష్ స్పెండింగ్ కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంత ఆవేశంగా కానీ ఇలాంటివి తగ్గించుకుంటే ఏంటంటే చాలా వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి మానసిక స్థిమితం అనేది చాలా వరకు వీళ్ళకి కలుగుతుంది. సో ఈ రాశికి మెయిన్గా గురు శుక్రవారాల్లో చూసినట్టయితే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూనే ఉంది. సో రాశిలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం ఉందో ఈ రాశి వారికి సంబంధించి ఆల్రెడీ శని కూడా రాశిలోనే ఉన్నారు. ఈ రాశికి తీవ్రమైన స్ట్రెస్, ప్రెషరు ఒకటి కాదు. ఈ కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కొంతవరకు కూడా కొంచెం ఏదో తెలియని బద్ధకం అని చెప్పలేం కానీ ఒక తెలియని మందత్వం అనేది వీళ్ళని ఆవాహించటం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ తగ్గిపోతూ ఉండటం ఇలాంటివి. ఎందుకంటే ఇక్కడ గ్రహాల ప్రతికూలత ఎక్కువ ఉండటం, ఇక్కడ ఏలినాటి శని ఇక్కడ నెత్తిమే నడుస్తూ ఉండటం. సో కుంభరాశి వాళ్ళు కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బీ అప్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రీచ్ చాలా వరకు మీరు చక్కగా మంచి అప్లో ఉండాలి. వాటిని ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లోనూ, బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్లోనూ కొంత అంతగా ఆహా బాగుంది అనుకునేంత ఫీలింగ్ మనకి ఇక్కడ కనిపించలేదు కాబట్టి వీటి విషయాల్లో. సో ఇక్కడ కొంతవరకు బిజినెస్ అండ్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా కొంత సమయం వచ్చేదాకా ఆగాల్సిన అవసరం, అంటే బెటర్ రిజల్ట్స్ కోసం సమయం తీసుకునే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా ఏంటంటే అర్ధాష్టమ రవిదోషం ముఖ్యంగా డొమెస్టికల్ డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి జాబ్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా కూడా ఇంటికి సంబంధించిన విషయాల మీద మీరు ఫోకస్ పెట్టాల్సి వచ్చి దాని మీద ఎక్కువగా జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతుంటారు. సో జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం మీరు ఎంత చదువుకుంటే అంత మంచిది ఈ సమయంలో. సో అలాగే ఇంకా ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా కుజరాహుల ద్వితీయ స్థాన సంచారంలో ఇతికట్టు ఉన్నారు కాబట్టి స్పీచ్ మాట్లాడే విషయంలో కొంచెం మూర్ఖత్వంగా, మొండితనంగా, కొంచెం ర్యాష్గా ఉండటం వల్ల మాటను తప్పుగా అర్థం చేసుకుని శత్రుత్వం పెంచుకునే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కేర్ తీసుకోండి. ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి, దుర్గామాత ఆరాధన చేసుకోండి, తప్పకుండా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే కుజదోషం అంటూ ఉంటాం. సో కాబట్టి అసలు ఆ కుజదోషం అంటే ఏంటి, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం ఈ సండే స్పెషల్ టాపిక్ ఆదివారం ఉదయం 10 గంటలకి సండే స్పెషల్ టాపిక్ ఏదైతే చెప్పుకుంటున్నామో దానిలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ వీడియో కూడా ఆదివారం మీరు చూడొచ్చు. మీన రాశి వారికి సంబంధించుద్దాం. మీన రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం మనకి కనిపిస్తుంది. ఇక్కడ ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం, తృతీయంలో శుక్రుని యొక్క సంచారం కూడా వీళ్ళకి కనిపిస్తుంది. సో ఇప్పుడైతే 10, 11 అంటే ఈ రెండు కూడా వీళ్ళకి కలిసి వచ్చే విషయం. ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు,
10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా వారం ప్రారంభం ఓకే. వారాంతానికి మాత్రం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రాశి వారికి మెయిన్గా మెయిన్ రాశి వారికి సంబంధించి ప్రొఫెషన్ రీత్యా ఏదైతే జాబ్ పరంగా మనం చూస్తే కనుక కొంత ఎక్కువ ఇప్పుడు జాబ్కి సంబంధించిన ఎఫర్ట్స్, హార్డ్షిప్, కొంచెం కష్టించి పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు జాబ్లో ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో తద్వారా ఎక్కువగా షార్ట్ జర్నీస్ కూడా వీళ్ళకి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. సింపుల్ షార్ట్ జర్నీస్, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడం, కొంచెం హార్డ్షిప్ చేయాల్సి రావడం. మెయిన్గా చంద్రుడి దశమస్థానం సంచారం, అలాగే గురుడు ఈ రాశిలో పరాక్రమ స్థానం అయినా ఎఫర్ట్ స్థానం అయినా ఈ తృతీయ స్థాన సంచారంలో గురుడు ఉండటం, అలాగే శుక్రుడు ఉండటం, అలాగే రవి ఉండటం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే రవి చక్కగా తృతీయంలో యోగిస్తారు, శుక్రుడు కూడా ఆ తృతీయ స్థానంలో యోగిస్తారు డెఫినెట్గా. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అంటే గురుడు యొక్క అంటే రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురుడు తృతీయంలో ఉండటం వల్ల ఇక్కడ రాశ్యాధిపతి దశమాధిపతి ముఖ్యంగా ఎక్కువ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు గురుడి వల్ల కనిపిస్తున్నాయి. బట్ బై ద గాడ్ గ్రేస్ రవి తృతీయంలో ఉన్నారు. సో వెల్త్ అండ్ హెల్త్ తృతీయంలో ఉన్న రవి నెమ్మదిగా హెల్త్ని కూడా ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా తను రవి మంచి హీల్ చేస్తారు. అలాగే శుక్రుడు కూడా తృతీయ స్థాన సంచారంలో ఉండటం వల్ల ఈ సమయంలో అనవసరంగా ఎవరితో గొడవ ఎందుకు, మనకి సమాజంలో అందరినీ కలుపుకుని పోదాం, వీడికొక హాయ్ ఆడికొక హాయ్ వీడికొక హాయ్ చెప్పుకుంటూ పోదాం, ఎవరితో గొడవ లేకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలుపుకుంటూ పోతే మనకు కొంచెం బాగుంటుంది అనే విధంగా సిచ్యువేషన్స్ అనేవి మీకు ఇక్కడ టర్న్ అవ్వడం అనేది మీన రాశి వాళ్ళు గమనించదగిన విషయం. అదేవిధంగా మంగళ బుధవారాల్లో 1000 స్థానంలో ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం అద్భుతం, కానీ లాభాధిపతి శని వ్యయంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఇక్కడ చాలా వరకు కూడా మీన రాశి వాళ్ళు ఏంటంటే వ్యాపారంలో ప్రాఫిట్ గురించి కావచ్చు, ఏదైనా ఒక విషయంలో గెయిన్ గురించి కావచ్చు, గుర్తింపు గురించి చాలా కష్టపడాల్సి వచ్చే ఆస్కారం ఉంది. అబ్బా ఇంత కష్టం ఎప్పుడు పడలేదురా బాబు జీవితం అనుకునే సిచ్యువేషన్ ఉండే ఆస్కారాలు ఇక్కడ మీన రాశి వారికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ క్రమక్రమంగా గురు శుక్రవారాల్లో శని కూడా అక్కడ 1000 స్థానంలో ఉండటం, చంద్రుడు కూడా 1000 స్థానంలోకి రావటం, షష్టాధిపతి వ్యయాధిపతి ఇద్దరు కలిసి అక్కడ గురు శుక్ర శనివారాల్లో వారాంతానికి ఇక్కడ చూస్తే గురు శుక్ర శనివారాల్లో ఎంతగా మీరు స్ట్రెస్ని తగ్గించుకుంటే అంత మంచిది. గ్రావిటీ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే శని యొక్క 1000 స్థాన సంచారం, చంద్రుడి యొక్క 1000 స్థాన సంచారం 6, 12 ఇద్దరు కూడా ఇక్కడ చాలా వరకు కూడా 12th హౌస్ నుంచి 6th ఆస్పెక్ట్ ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, సమ్ కోర్టు కేసెస్ ఆర్ సమ్ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, ఎనీ డైలీ రొటీన్లో మీకు వచ్చే ప్రాబ్లమ్ని మీరు ఓవర్కమ్ అవ్వడానికి కొన్ని ఖర్చులు పెట్టచ్చు, ఏదైనా కావచ్చు అక్కడ. అంటే ఏదైనా వెహికల్ పాడైంది, అది డైలీ రొటీన్లో మీకు అవసరం, సో దానికి సంబంధించి ఖర్చు పెట్టాల్సి రావచ్చు, హెల్త్ ఆర్ ఎనీ. సో ఇలాగా వారాంతానికి గురు శుక్ర శనివారాల్లో అంటే వారాంతానికి వచ్చేసరికి రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం, కుజరాహులు ఆల్రెడీ మీకు రాశిలో ఉన్నారు ధనాధిపతి భాగ్యాధిపతిగా. సో చాలా వరకు ఫ్యామిలీ విషయాలు అండ్ అలాగే ఫాదర్ నాన్నగారికి సంబంధించి కావచ్చు, సో లాంగ్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, దూర ప్రయాణాలు, కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే కుటుంబ పరంగా ఎదురయ్యవన్నీ కూడా ప్రతిదీ షార్ట్ టెంపర్ని క్రియేట్ చేసి అగ్రెసివ్నెస్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి వారాంతానికి చాలా మీరు న్యూట్రల్గా ప్రశాంతంగా కూల్గా ఉండడానికి షార్ట్ టెంపర్ లేకుండా ట్రై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కుజరాహులతో పాటుగా చంద్రుడు కూడా రాశిలోకి వస్తున్నారు కాబట్టి దీస్ ఇంపాక్ట్ పెరుగుతూ ఉంటుంది. అంటే మీకు బక్క కోపం, శని వ్యయంలో ఉంటాం, సో ముందు అంతా కష్టపడటం, ఆ రోజు మళ్ళీ షార్ట్ టెంపర్, ఎంత కష్టపడితే మళ్ళీ ఇది ఒకటి నాకు గోల అని చెప్పి ఇది ఈ రకంగా వారాంతానికి అంటే గ్రావిటీ పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి వారాంతానికి మిమ్మల్ని మీరు కూల్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చే అవసరం మీన రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో ఏదైనా వీళ్ళకి 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీన రాశి వాళ్ళకి ఇక్కడ 7వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి చాలా వరకు కూడా బిజినెస్ విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్ విషయాల్లోనూ, పార్ట్నర్షిప్ విషయాల్లోనూ తీసుకునే డెసిషన్స్ వద్దు అనుకోవడం 2 నిమిషాలు దేన్నైనా క్లోజ్ రిలేషన్ని, బట్ దాన్ని తిరిగి కాపాడుకోవడం చాలా కష్టం అన్న విషయాన్ని గ్రహించి ముందుకు వెళ్ళడం మీన రాశి వాళ్ళకి చాలా అవసరం. సో ఏలినాటి శనికి తప్పకుండా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం, శనివారం పూట ఏదో ఒక డొనేషన్ చక్కగా చేసుకుంటూ వెళ్ళడం నీడీ పీపుల్కి చాలా మంచిది. అలాగే రాశ్యాధిపతి దశమాధిపతి అక్కడ తృతీయ స్థానంలో వీళ్ళకి సెల్ఫ్ ఎఫోర్ట్స్ హౌస్లో ఉన్నాడు గురుడు.
టు చార్జ్ యువర్ జూపిటర్ పవర్. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్మున మామీ బృహస్పతి. ఇది ఎంత చార్జ్ చేస్తే గురుడికి మీకు అంత మంచిది. ఈ మంత్రం అంత చదువుకుంటే మీ రాశికి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి మీకు అంతగా పవర్ వచ్చినట్టు. ఈ రెండు తప్పకుండా చేసుకోండి మీన రాశి వాళ్ళు. ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకా కుజదోషం అని చెప్పుకుంటాం. ఇంకా కుజదోషం అంటే ఏంటి, దాని ప్రభావం, దాని గురించి తప్పకుండా మనం ఈ సండే స్పెషల్ టాపిక్ ప్రతి సండే చేసుకుంటున్నాం కదా. సో 10ంటికి మనం చేసుకుంటున్నాము కాబట్టి తప్పకుండా మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.